ఈ వీడియో వచ్చి ఈరోజు 27th డిసెంబర్ కాబట్టి ఈరోజు మా టీవీలో 9 పిఎంకి ఊచకోత అయితే ఉండబోతుంది. అదే 'బీబీ జోడీ' సీజన్ 2 గ్రాండ్ లాంచ్ అయితే ఉండబోతుంది. మీరు ఎవరెవరు ఈ 'బీబీ జోడీ' సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారో దయచేసి లైక్ అండ్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఓన్లీ ఈ 'బీబీ జోడీ' సీజన్ 2 ఓన్లీ డాన్సే ఉంటుందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. డాన్సే కాదు, ఓడిపోయిన వాళ్ళని ఫ్లవర్‌లో పెట్టడం, గెలిచిన వాళ్ళని ఫైర్‌లో పెట్టడం చాలా చాలా గందరగోళం ఉండబోతుంది. ఎలా అయితే 'బిగ్ బాస్‌లో' నామినేషన్స్ ఉంటాయి కదా! అలాగే ఉండబోతుంది. ఓటింగ్ వాళ్ళకి వాళ్ళే ఏసుకోవడం జరుగుతుంది. అండ్ టాస్క్‌లు గూడా పెడుతున్నారు ఈసారి. టాస్క్‌లు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. పెద్ద గందరగోళంగానే ఉంటుంది. ఏదైతే రణరంగం ఈళ్ళు కూడా కొంచెం రణరంగం టైప్‌లోనే ప్లాన్ చేశారంట. అసలు ఫైనల్ లిస్ట్ అయితే రావడం జరిగింది. మొత్తానికి 8 జోడీస్ అయితే ఉన్నారు. ఆ 8 జోడీస్ ఎవరు? అండ్ వైల్డ్ కార్డ్ రూపంలోంచి ఎవరొస్తున్నారు? అండ్ తనూజ, కళ్యాణ్ ఏదైతే ఒక పెద్ద క్వెషన్ మార్క్ ప్రతి ఒక్కరికుందో, ఆ తనూజ, కళ్యాణ్ వస్తున్నారా? రావట్లేదా? అండ్ డీమాన్ పవన్ అండ్ రీతు వాళ్ళు ఎప్పుడొస్తారు? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి. అండ్ దీనికి చెప్పాను, హోస్ట్‌గా ఎవరు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. అయినా ఇంకోసారి చెప్పుకుందాం. ప్రదీప్ అన్న అయితే చేయడం జరుగుతుంది. అండ్ జడ్జెస్ వచ్చి శేఖర్ మాస్టర్ అండ్ శ్రీదేవి గారు అండ్ సదా గారు వీళ్ళ ముగ్గురు జడ్జెస్‌గా ఉంటారు. అండ్ జోడీ 1 వచ్చేసి ధనరాజ్ అన్న అండ్ భానుశ్రీ గారు వీళ్ళిద్దరైతే జోడీ 1 అన్నమాట. జోడీ 2 వచ్చేసి ఆర్‌జే చైతు అండ్ కీర్తి వీళ్ళిద్దరు జోడీ 2. అండ్ జోడీ 3 వచ్చి విశ్వక్రాజ్ అండ్ నేహ వీళ్ళిద్దరు వచ్చేసి జోడీ 3. జోడీ 4 వచ్చేసి నాగమణికంఠ అండ్ ప్రియాంక సింగ్ వీళ్ళు జోడీ 4. జోడీ 5 వచ్చేసి అమర్దీప్ అండ్ నైనిక. జోడీ 6 వచ్చేసి సాయి శ్రీనివాస్ అండ్ నైని పావని వీళ్ళిద్దరితో ఒక జోడీ. జోడీ 7 వచ్చేసి మానస్ అండ్ సృష్టి వర్మ వీళ్ళిద్దరితో ఒక జోడీ. అండ్ జోడీ 8 వచ్చి అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య వీళ్ళతో ఒక జోడీ. మొత్తానికి 8 మెంబర్స్ అన్నమాట. వీళ్ళల్లో మీ ఫేవరెట్ ఎవరు? వీళ్ళలో ఎవరు బాగా డాన్స్ చేస్తారు? లేదు అసలు మీరు ఎవరనుకుంటున్నారు? వీళ్ళైతే బాగుంటే వాళ్ళ గురించి దయచేసి ఒక కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇంక మాట్లాడుకోవాలంటే తనూజ, కళ్యాణ్ ఎప్పుడొస్తున్నారు? ఏంటి అసలు వస్తున్నారా? రావట్లేదా? అంటే వస్తారంట. కాకపోతే వైల్డ్ కార్డ్ రూపంలో వాళ్ళని తీసుకొస్తారంట. ఎందుకంటే రీసెంట్ గానే బిగ్ బాస్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి వైల్డ్ కార్డ్ రూపంలో వస్తారు. కానీ తనూజ అయితే రావట్లేదనే న్యూస్ వస్తుంది. కళ్యాణ్ అయితే ఖచ్చితంగా వస్తాడంట. ఒకవేళ తనూజ గాని రాకపోతే తనూజ ప్లేస్ లో ఆయిషా గారినైతే తీసుకొస్తారనే న్యూస్ అయితే వస్తుంది. దీనికి మీరు ఎలా స్పందిస్తున్నారు? అది ఆయిషా గారిని కళ్యాణ్‌కి, ఆయిషా గారికి ఆ పేరు సెట్ అవుతుందా? లేదా? లేపోతే కళ్యాణ్, తనూజ వాళ్ళ పేరే బాగుంటుందా? అసలు తనూజ వస్తే బాగుంటుందా? రాకపోతే అసలు మీరు ఏమనుకుంటున్నారు? దయచేసి దాని గురించి ఒక కామెంట్ చేయండి. అండ్ డీమాన్ పవన్, రీతు వీళ్ళు కూడా వైల్డ్ కార్డ్ గానే రాబోతున్నారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఒక రేంజ్ అయితే బిగ్ బాస్‌లో మనకు వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా! అప్పుడు చిరాకు దొబ్బింది. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనూజకి, కళ్యాణ్‌కి ఏ రకంగా ప్రెజెంట్ ఫ్యాన్ బేస్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ టీమోన్ పవన్ అండ్ రీతూది కూడా కొంచెం బాగా నడుస్తుందన్నమాట ప్రెజెంట్ వీళ్ళ పేరు కూడా. అండ్ తనూజ గాని రాకపోతే కొంచెం చాలా మంది డిసప్పాయింట్ అవుతారనిపిస్తుంది. చాలా మిస్ అవుతారనిపిస్తుంది. ఇంక తనూజ ప్లేస్‌లో ఆయిషా గారిని ప్లేస్ చేస్తున్నాం అంటున్నారు కాబట్టి చాలా మంది నెగెటివ్‌గా కూడా కామెంట్ చేస్తున్నారు. ఆయిషా అయితే సెట్ అవ్వదు కళ్యాణ్‌కి అని. మరి ఇంకేం చేయలేము. మరి తనుజ రానప్పుడు ఇంక కళ్యాణ్‌కి ఎవరినో ఒకరిని జోడీ పెట్టాలి గదా! ఒక్కడే డాన్స్ చేయలేడు గదా! మరేం చేస్తాం చెప్పండి. ఇంక తనూజ మరి అలాంటి డిసిషన్ అంటే ప్రెజెంట్ కప్పు విన్ కాలేదు కాబట్టి కొంచెం మైండ్ సెట్ అలా ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఏమన్నా తీసుకున్న తర్వాత అండ్ ప్రదీప్ అన్న గూడా అప్పుడు మనకి బిగ్ బాస్ షోకి లాస్ట్‌లో వచ్చాడు కదా! వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరిద్దరు ఖచ్చితంగా మేమిలా 'బేబీ జోడీ 2' ప్లాన్ చేస్తున్నాం. మీరిద్దరు ఖచ్చితంగా ఒక పేరుగా ఉంటారని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళేమన్నా ఫోను చేసి ఖచ్చితంగా తనూజని రిక్వెస్ట్ చేసి రంపిస్తే వీళ్ళిద్దరు పేరుగా అయితే డాన్స్ చేస్తారు. రిక్వెస్ట్ చేయకపోతే ఇంగ ఏదైతే ఆయిషా గారినైనా లేకపోతే ఇంకొకరినెవరన్నా తీసుకొనొచ్చి కళ్యాణ్‌కి ఒక జోడీగా అయితే పెడతారు. డీమోన్ పవన్, రీతూదైతే ఫిక్స్‌డ్ అన్నమాట. వాళ్ళ జోడీ ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మ్యాటర్. ఎవరు గూడా మా టీవీలో ఈరోజు 9 పీఎంకయితే రాబోతుంది. మిస్ అవ్వద్దు. చూడండి. చూసాక మనం గూడా వీటి గురించి పాజిటివ్ ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. నెగెటివ్‌గా ఉంటే నెగెటివ్‌గా మాట్లాడుకుందాం. పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్‌గా మాట్లాడుకుందాం. ఎవరెవరు కరెక్ట్‌గా ఆడారు. కొంతమంది బాగా డాన్స్ చేసినా గూడా ఫ్లవర్ ఒకటి పెడతారనమాట. అంటే వాళ్ళ గేమ్ ప్లాన్ వాళ్ళకుంటుంది గదా! వాటి గురించి కూడా క్లియర్ కట్‌గా డిస్కస్ చేద్దాము. మీరు చేయాల్సిందల్లా ఒకటే సబ్స్క్రైబ్ జేసి పెట్టుకొని, ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. మనం చేసిన ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లోకి వస్తుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు
తెలుస్తుంది. అండ్ ఇంతవరకు ఓపికగా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై హింద్.